అమలు చేయాలని మనం ప్రార్థన కూడా చేద్దాం. ఈరోజు మనం చెప్పుకునేటువంటి సందర్భం ఏంటంటే యాయీరు అని ఒక సమాజపు అధికారి యొక్క పరిస్థితి. ఈ సందర్భము మనకి సువార్తల గ్రంథంలో 3 సువార్తల్లో రాయబడింది. మత్తయిలో రాయబడింది, మార్కులో కూడా రాయబడింది, లూకాలో కూడా రాయబడింది. ఎందుకంటే ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు చనిపోయిన ఒక చిన్న పిల్లని తిరిగి బ్రతికించారన్నమాట. తిరిగి బ్రతికించిన ఈ సందర్భాన్ని 3 సువార్తికులు కూడా పేర్కొన్నారు. మనం మార్కు సువార్తను చూద్దాం. మార్కులో అయితే చాలా వివరంగా రాశారు ఆయన, ఎక్కువ వచనాలు. మార్కు సువార్త 5వ అధ్యాయము మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనం నుంచి ఈ సందర్భం ఉంది. చదవండి. మిగుల బతిమాలకు. సందర్భం ఏంటంటే కపెర్నహూము అనే గ్రామంలో ఒక సమాజ మందిరం ఉంది. అసలు యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య అనేది కపెర్నహూములో సమాజ మందిరం నుండే ప్రారంభమైంది. ఆయన పరిచర్య చాలా అభివృద్ధి చెందింది. అప్పటికి జనాలు తండోపతండాలుగా యేసు ప్రభు దగ్గరికి వచ్చేస్తున్నారు. అప్పటికే యేసు ప్రభుని గురించినటువంటి వార్త సకల జనులకు తెలిసిపోయింది. అందువల్ల కపెర్నహూముకి జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. ఎందుకనంటే యేసు ప్రభుని చూడడానికి, ఆయన వలన స్వస్థతలు పొందడానికి, ఆయన మాటలు వినడానికి. కపెర్నహూము ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యకి కేంద్రంగా మారింది. ఆ సమాజ మందిరానికి, ఆ ఊర్లో ఉన్న సమాజ మందిరం అంటే యూదులకు మత కేంద్రము, అంటే ఒక ప్రార్థనా మందిరం అన్నమాట. సెనగోగ్ అని అంటారు వాళ్ళు. మనకి ట్రాన్స్లేషన్లో సమాజ మందిరం అన్నారు, అంటే ప్రార్థనా మందిరం. యూదులందరూ కూడా ప్రార్థన చేసుకునే మందిరం. దీన్ని శతాధిపతి కట్టించాడు. ఒక రోమన్ శతాధిపతి కట్టించాడు. మీకు గుర్తే ఉంటుంది, అతని దాసుడు రోగి అయినప్పుడు యేసు ప్రభుని అడుగుతాడు, ప్రభువా నా దాసుని స్వస్థపరచమని అడుగుతాడు. చూశారు, అతని కట్టించాడు. ఒక రోమన్ శతాధిపతి ఆ యొక్క సమాజ మందిరాన్ని కట్టించాడు. దానికి కొంతమంది అధికారులు ఉన్నారు. అందులో ఒకడు యాయీర్ అనమాట, అంటే పాస్టర్ లాంటి వాడు అనమాట. మన చర్చికి ఎలా పాస్టర్లు ఉంటారో అలాగే ఆ సమాజ మందిరానికి అధికారులు ఉన్నారు. అందులో ఒక్కడు ఈయన యాయీర్. అధికారి అంటే చిన్నవాడ పెద్దవాడ, సమాజంలో పెద్దవాడే కదా, గౌరవం కలిగిన వాడే కదా, ఒక స్థాయి కలిగిన వాడే కదా. కానీ ఆయనకు ఒక కష్టం వచ్చింది. ఎంత దేవుల్లో పనిలో ఉన్నా, ఎంత దేవుల్లో మనం ఎదిగినా, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా కష్టాలనేవి వస్తాయి. ఆమెకి మరి ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలియదు. ఒక కుమార్తె ఉంది, 12 ఏళ్ల వయసు అమ్మాయి. జబ్బు పడింది. ఆ రోజుల్లో పెద్ద జబ్బు, చావుకు దగ్గర పడింది. ఒక సమాజపు అధికారి, ఒక ప్రార్థనా మందిరానికి అధికారిగా ఉన్న వ్యక్తికి కూడా కష్టం వచ్చింది. ఆయన పాపాత్ముడై ఉండొచ్చు అని మనం ఎందుకు అనుకోవాలి? ఆయన ఆత్ముడే, కానీ ఆయనకు ఒక కష్టం వచ్చింది. కనుక ఆత్మీయులకు కూడా వాళ్ళ జీవితాల్లో కొన్ని కష్టాలు వస్తాయనేది మనకు అర్థమవుతుంది. నిజంగా తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలంటే చాలా ప్రేమ ఉంటుంది.
నాకు తెలిసి బహుశా మొన్న సింధుకు అలా జరిగినప్పుడు శాంతి గారు చాలా భయపడిపోయి ఉంటారు, కంగారు పడిపోయి ఉంటారు. ఎందుకంటే మనకు జరిగితే ఒకలా ఉంటుంది, పిల్లల విషయంలో జరుగుంటే అది చాలా కంగారుగా ఉంటుంది. కాబట్టి యాయీరు తన బిడ్డ యొక్క పరిస్థితిని చూసి చాలా కంగారు పడ్డాడు, భయపడిపోయాడు. నా పిల్ల జీవితం ఏమవుతుంది, నా పాప యొక్క జీవితం ఏమవుతుంది అని భయపడిపోయాడు అనమాట. భయపడిపోయాడు. అయితే అక్కడ యేసు ప్రభువు లేరు. ఆయన గలిలయ సముద్రం అవతలకి వెళ్ళారు. ఇక్కడ అవతల 5 రొట్టెలు 2 పచ్చి పెట్టడాలు అన్నీ అక్కడ జరుగుతున్నాయి అవతల. ఇక్కడేమో ఈ పాప పరిస్థితి అలా ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభు అద్దరం నుండి యువతలకు వచ్చాడో, మళ్ళా కపెర్నహూముకి వచ్చాడో, ఈ విషయం యాయీరుకి ఎప్పుడైతే తెలుస్తుందో వెంటనే అక్కడికి వెళ్ళి పరిగెత్తాడు అనమాట. ఎందుకంటే సమాజ మందిరంలో యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు ఎన్నో చూశాడు ఆయన. అక్కడ దేవుళ్ళు వెలగొట్టిన వారు ఉన్నారు, రోగులు స్వస్థపరిచిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది తన ప్రార్థనా మందిరంలోనే తన ఎదుటే ఎంతో మందిని యేసు ప్రభు స్వస్థపరచడం ఆయన చూశాడు కళ్ళారా. అందుకే ఆయన నమ్మాడు, ఆయన మీద నమ్మకం ఉంది. ఎంతమందిని స్వస్థపరిచిన యేసు ప్రభు నా బిడ్డను కూడా స్వస్థపరచగలడు అనే నమ్మకం ఆయనకు ఉంది. కానీ ఏంటంటే యేసు ప్రభు అందుబాటులో లేడు. ఆయన అద్దరికి వెళ్ళాడు, గలిలయ సముద్రం అవతలకు వెళ్ళాడు. మరలా తిరిగి ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నాడు. ఎప్పుడైతే రాగానే వెంటనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడ్డాడు. అలాగే మిగుల బ్రతిమాలుకున్నాడు. నమ్మకం ఉంటేనే కదండి పాదాల మీద పడతారు. అంటే తన కుమార్తెను స్వస్థపరచమని యేసు ప్రభు మీద ఆయనకి నమ్మకం ఉంది కాబట్టి ఏం చేశాడు ఆయన పాదాల మీద పడ్డాడు. నిజంగా చెప్పాలంటే సమాజ మందిరపు అధికారికి, పాస్టర్ గారికి ఊర్లో గౌరవం ఉంటుందా లేదా? మరి గౌరవప్రదమైన ఒక వ్యక్తి యేసుప్రభు పాదాల మీద పడ్డాడు అంటే అదేమన్నా చిన్న విషయం అనుకున్నారా? నాలాంటి వాడు మీలాంటి వాడు యేసుప్రభు పాదాల మీద పడ్డారు అంటే అది చిన్న విషయమే. కానీ ఒక ఊరిలో ఒక అధికారం కలిగిన వాడు, ఒక స్థాయి కలిగిన వ్యక్తి యేసుప్రభు తనకంటే చిన్నవాడు వయసులో, యేసుప్రభు పెద్ద వయసు ఏం కాదు కదా, చిన్నవాడైనటువంటి యేసుప్రభు పాదాల మీద పడ్డం అంటే అది చిన్న విషయం ఏం కాదు. దానికి చాలా తగ్గింపు కావాలి, దీనత్వం కావాలి. దీన్నే దీనత్వము, తగ్గింపు అంటారు. నేను ఎంత గొప్పవాడినైనా యేసు కంటే గొప్పవాడిని ఏం కాదు అని ఆయన మీద పాదాల మీద పడి మిగిలిన బతిమాలుకోవడం అంటే దీని అర్థం దీనత్వంతో వేడుకోవడం, తగ్గింపుతో వేడుకోవడం. దీనత్వంతో తగ్గింపుతో మనం యేసు ప్రభుని బ్రతిమాలుకుంటే ఆయన నుండి గొప్ప కార్యాలను మన జీవితంలో చూస్తామన్నమాట. దీనత్వంతో కూడిన ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తారు. అహంకారంతో కూడినటువంటి ప్రార్థన గొప్ప కార్యాలను ఆపేస్తుంది. దీనత్వం గొప్ప కార్యాలను జరిగించేలా చేస్తుంది. అహంకారం అనేది గొప్ప కార్యాలను జరగకుండా ఆపేస్తుంది. ఉదాహరణకి పరిసయ్యులు, శాస్త్రులు. పరిసయ్యులకు కూడా కష్టాలు ఉండవా? వాళ్ళ జీవితాల్లో కూడా రోగులు ఉండరా? వాళ్ళ భార్యలో వాళ్ళ పిల్లలు. మరి వాళ్ళ విషయాల్లో ఎందుకు ఈ అద్భుతాలు జరగలేదు? ఎందుకనంటే యేసు ప్రభు ఎదుట తగ్గించుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు. నామోషి అంటారు చూసారా, వాళ్ళకి అహంకారం అంటే వచ్చింది. ఆ యేసు ప్రభు చిన్నోడు, మాకంటే వయసులో చిన్నోడు, నిన్నగాకు మొన్న వచ్చినవాడు, ఆయన దగ్గరికి మేము వెళ్ళటం ఏంటి, ఆయనకి పాదాలు మేము పాడటం ఏంటి అనే అహంకారం. అమ్మో, అహంకారం అనేది ఎంత భయంకరం అంటే తమ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నాశనం అయిపోతున్నా సరే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి కానీ ఆయన పాదాల మీద పడడానికి కానీ వాళ్ళు సంశయించారు. కాబట్టి నాశనం అయిపోతున్న అహంకారం అనేది నాశనం అయిపోతున్న యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి కానీ ఆయన పాదాల ఎదుట పడడానికి కానీ చేస్తారు, పడకుండా చేస్తారు, అడ్డుపడుతూ ఉంటారు. కాబట్టి అహంకారం అనేది గొప్ప కార్యం జరగకుండా చేస్తారు. పరిచయుల్లోనూ శాస్త్రుల్లోనూ యేసుప్రభు ద్వారా అద్భుత కార్యాలను చూడలేకపోవడానికి కారణం వాళ్ళలో ఉన్న అహంకారం. ఒక సమాజ మందిరపు అధికారి అయి ఉండి కూడా ఆయన జీవితంలో అద్భుత కార్యాన్ని చూడడానికి గల కారణం దీనత్వం, కేవలం దీనత్వం, తగ్గింపు. యేసుప్రభు దగ్గర తగ్గించుకున్నాడు కనుక నమ్మాడు, తగ్గించుకున్నాడు, బ్రతిమాలాడు. చూడండి, నమ్మాడు, తగ్గించుకున్నాడు,
బ్రతిమాలాడు. అయితే మన జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించేది ఇదేనండి. ఇదే మెట్టు. యేసుప్రభుని నమ్మాలి, తగ్గించుకోవాలి, బ్రతిమాలుకుని ప్రార్థించాలి. అప్పుడు మన జీవితం నిజంగా చెప్పలేనంత మార్పులు మన జీవితంలో జరుగుతాయి. అద్భుత కార్యాలంటే కేవలం రోగులు స్వస్థపడడం, అప్పులు తీరడం, ఇల్లు కట్టుకోవడం, ఉద్యోగం రావడం, ఇవే కాదు అద్భుత కార్యాలు. మన జీవితంలో అద్భుత కార్యాలంటే మనం ఓడిపోతున్న పాపం విషయంలో గెలుపు, మనం రక్షణ పొందడం, పాపంపై జయం, సాతానుపై జయం. ఎన్నో భయాలు మనకు ఉంటాయి, ఆ భయాల మీద మనకి జయం. ఆత్మీయంగా ఎన్నో బలహీనతలు ఉంటాయి, వాటి మీద మనకి జయం. అలాగే మనకెన్నో మానసికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాటిపై గెలుపు. ఇలా ఎన్నో ఆత్మీయమైనటువంటి గొప్ప కార్యాలని మనం ఉన్నాయన్నమాట. ఆ గొప్ప కార్యాలు మనం చూడాలన్నా ఇదే మెట్టు. ఆయన నమ్మడం, తగ్గించుకోవడం, బ్రతిమాలి ప్రార్థన చేయడం. అలా చేస్తే ఆత్మీయంగా కూడా మనం ఈ గొప్ప కార్యాలని యేసు ప్రభు నుండి మనం చూడగలమని మనకు అర్థమవుతుంది. చదవండి 25 చదవండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఇప్పుడు చూడండి, ఇక్కడ యేసు ప్రభు అట ఎప్పుడైతే అలా చేశాడో ఆయన వెనకాల వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. సమాజ మందిరపు అధికారి పాదాల మీద పడి తగ్గించుకున్నాడు కనుక, బతిమాలాడు కనుక యేసు ప్రభు ఆయన వెనకాల వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభు మనతో రావడానికి ఎప్పుడు ఇష్టపడతాడు అనమాట? చెప్పండి. అయితే దీనత్వము, అంతేనా? నమ్మకం, దీనత్వము, తగ్గింపు, బ్రతిమాలుకోవడం, ఇవి ఉంటేనే యేసు ప్రభు వెనకాల వస్తాడు. ఆదేశాలు చేస్తూ అహంకారంగా యేసు ప్రభు నా వెనకాల కాకపోతే ఎవరు వెనకాల వస్తాడు? నేను చాలా నీతి కలిగిన వాడిని, భక్తి కలిగిన వాడిని అని అహంకారం కలిగిన వారు వెనకాల యేసు ప్రభు వెళ్ళడనమాట. కానీ యేసు ప్రభు ఇప్పుడు వెళ్తున్నారు ఆయన వెనకాల. ఆ దీనత్వం ఆయనలో ఉంది కనుకే యేసు ప్రభు వెళ్ళడానికి ఇష్టపడ్డారు. ఆ దారిలో మరొక సందర్భం జరిగింది, అదేంటంటే చూద్దాం. 25, 26. ఇక్కడ మరి ఒక స్త్రీ ఉంది, 12 ఏళ్ల నుంచి ఒక శరీర రోగంతో బాధపడుతుంది. రక్తస్రావం అయిపోతుంది, ఆవిడికి బ్లడ్ అంతా ఒంట్లోంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆమె బలహీనరాలైపోయింది. తనకి ఆ పరిస్థితి ఉంది కనుక తను అనేక మంది వైద్యుల్ని, అప్పుడున్నటువంటి వైద్యుల్ని ఆమెకి కలిసి ఆమె ఆ రోగం నుంచి విడుదల కోసం ప్రయత్నం చేసింది. వైద్యులు వెనకాల తిరిగింది, డబ్బులు ఖర్చు పెట్టింది, అయినా సరే ఆమె బాగుపడలేదు. అలాగా జరగ్గా ఆమె దగ్గర ఉన్న డబ్బులన్నీ దారిపోసింది ఈ వ్యాధి నుండి విడుదల కోసం. కానీ ఆమెకి స్వస్థత అనేది కలగలేదు, రోగం తగ్గలేదు, కానీ డబ్బులన్నీ అయిపోయింది. ఇంకా ఆమె పరిస్థితి సీరియస్ అయిపోయిందట. సంకటం, ఇంకా మరింత సంకటం అంటే అర్థం ఏంటండి? అది అన్ని డబ్బులు పెట్టి వైద్యం చేయించిన రోగం తగ్గకపోగా ఏమైందంటే రోగం పెరిగిపోయింది, అది కష్టం పెరిగిపోయింది. అప్పుడు ఎలా ఉంటుందండి? డబ్బులన్నీ ఖర్చు పెట్టేసిన రోగం తగ్గకపోతే, ఆ రోగం ఇంకా ఎక్కువైపోతే అప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుంది? దిక్కు తోచని పరిస్థితి. అయ్యో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేనేం చేయాలి అనేటువంటి ఆలోచన. చాలామంది ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని క్రైస్తవులు వైద్యం చేయించుకోకూడదు అని అంటారు అన్నమాట. ఆమె వైద్యానికి కొరకు ఏం చేసింది? డబ్బులన్నీ ఖర్చు పెట్టింది. సో డబ్బులన్నీ వైద్యం కొరకు ఖర్చు పెట్టి ఎందుకు పాడు చేసుకుంటావు, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి. ఇదేదో పెద్ద విశ్వాసంతో కూడిన మాటలాగా అనిపిస్తుంది, కానీ అదేం కరెక్ట్ కాదండి. వైద్యం చేయించుకోవడం అనేది పాపం ఏమి కాదు. ఇక్కడేమి ఆమె పాపం చేసిందని అనలేదు. తాను వెళ్ళి తనకున్న అందుబాటులో ఉన్న వైద్యం అంతా చేయించుకుంది, కానీ తనకు స్వస్థత అనేది కలగలేదు. అయితే ఆమె ఏం చేసిందంట, ఆ తర్వాత చూద్దాం ఏం జరిగింది.
ఆమె యేసును గూర్చిని విని ఆయన వస్త్రములు మాత్రము ఆ, ముట్టినా బాగుపడుననుకొని ఆ, జనసమూహములో ఉమ్, ఆయన వెనుకకు వచ్చి ఉమ్, ఆయన వస్త్రములు ముట్టెను. ఉమ్, వెంటనే ఆమె ఉమ్, రక్తదార కట్టెను గనుక ఉమ్, తన శరీరములోని ఉమ్. ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. రైట్. ఈమె యేసు ప్రభుని గురించి విన్నదట, రోగుల్ని స్వస్థపరుస్తున్నాడు అని ఆ నోట ఈ నోట చెప్పుకుంటుంటే విని తాను కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిందట. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏ రోగాలను బాగు చేశాడు? ఆయన చాలా రోగాలను ఆయన బాగు చేశాడు. కానీ రక్తస్రావాన్ని బాగు చేసిన సందర్భం ఉందా? లేదు. కాబట్టి యేసు ప్రభు అన్ని రోగాలను స్వస్థపరిచాడు, ఆయన ద్వారా స్వస్థ పొందారు. కానీ ఈ రోగం స్వస్థ పొందినట్టుగా ఎక్కడ లేఖనాల్లో లేదు. కానీ అయినా నమ్మింది. విషయం ఏంటంటే, ఈ రోగాన్ని నేను స్వస్థపరచగలడా లేడా అని ఒక సందేహం ఆమెలో రావచ్చేమో, కానీ ఆమెకు ఆ సందేహం అయితే రాలేదు. ఆమెకైతే యేసు ప్రభు ద్వారా నా రోగం కూడా స్వస్థత పొందుతుంది, బాగుపడతాను అనేటువంటి విశ్వాసం ఆమెలోకి వచ్చింది కనుకే ఆ విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్ళింది. అప్పటి వరకు ఎవ్వరు అనుకుంది ఆవిడ అనుకుంది అనమాట. ఏమనుకుందంటే, నేను వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు, నాను బాగుపడతాను అని ఆమె అనుకుంది. అంతగా యేసుప్రభుని, నా కొరకు యేసుప్రభు నిలబడి నన్ను ముట్టి స్వస్థపరిచేంత అవకాశం నాకు అంత స్థాయి లేదు, కనీసం ఆయన వస్త్రాలలో ముట్టుకొని నేను స్వస్థత పొందుతాను. ఎంత ఎంత విశ్వాసం వచ్చిందండి ఆవిడికి. అంతవరకు ఎవరు కూడా రక్తస్రావం గురించి విడుదల పొందిన సందర్భం వినలేదు. కానీ ఆమెకి యేసుప్రభు మీద ఎంత విశ్వాసం వచ్చిందంటే, నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు, నా కొరకు ప్రభు నిలబడి ప్రార్థన చేసి చేతులుంచి ముట్టి స్వస్థపరిచే అంత గొప్ప అవకాశం నేను తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను అంత గొప్పదాన్ని కాదు అని. ఈమెలో కూడా ఏముందనమాట? దీనత్వం, తగ్గింపు అనేది ఉందన్నమాట. నా ప్రభుని నేను శ్రమపరచను, నా ప్రభుని నేను ఇబ్బంది పెట్టను, ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత వచ్చేస్తుంది అని అనుకో. తగ్గింపుతో కూడిన విశ్వాసము, తగ్గింపు. నెక్స్ట్ ఏం చేసింది? వస్త్రపు చెంగుని ముట్టుకుంది. ఆమె విశ్వాసము చొప్పున, ఆమె తగ్గింపు చొప్పున, ఆమె అనుకున్న విధంగా ఆమెకు ఏం కలిగింది? స్వస్థత అనేది కలిగింది. రైట్. జనసమూహంతో యేసుప్రభు వెళ్తున్నప్పుడు ఈమె మెల్లగా ఆ జనంలోనికి వెళ్ళి మెల్లగా ఆయన దగ్గరికి సమీపించి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది. ఆమెకున్న ఆ రక్తస్రావం ఆగిపోయింది. దేవునికి స్తోత్రాలు. వెంటనే ఆగిపోయింది. ఆగిపోగానే ఆవిడికి అర్థమైపోయిందంట. అప్పుడు యేసు ప్రభు వెంటనే ఆగిపోయారట, స్టాండ్ అప్ అయిపోయారు, నిలబడిపోయి ఏమంటున్నారంటే, వెంటనే యేసు ఆ తనలో నుండి ఇక్కడ అమ్మా ఇక్కడ 30 వచ్చిన వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళెనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రమును ముట్టినదెవరని అడుగగా, నా వస్త్రాన్ని ముట్టింది ఎవరని అడుగగా, ఆయన శిష్యులు జనసమూహము మీద పడుచుండుట నీ మీద పడుచుండుట చూచుచున్నావే కదా ప్రభా, నన్ను ముట్టింది ఆవిడని అడుగుచున్నావా అంటే ఆయన వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు కదా మీ అందరికి తెలుసు. ఎక్కడికి వెళ్తున్నాడు అండి? ఆయన ఎవరింటికి వెళ్తున్నాడు? యాయిరు గారింటికి వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు శిష్యులే ఉన్నారా? ఇంక జనసమూహం కూడా ఉన్నారా? జనసమూహం కూడా ఉన్నారు, ప్రజలు ఉన్నారన్నమాట. ఆ ప్రజలు ఎలా ఉన్నారట? ఇంకో చోట ఉండదు, కిక్కిరిసి ఉన్నారట అండి. ఆయన చుట్టూ ఎలా ఉన్నారు? కిక్కిరిసి అంటే గుంపు కూడా ఉన్నారనమాట. గుంపు కూడా ఉండి ఆయన మీద పడిపోతున్నారు. ఆ తోపుడికి ఏం చేస్తారంటే, ఆయన పక్కన నిలబడదామని కొందరు అనుకుంటారు. ఈ లోపల ఆ పక్కన ఆగుతాడా, నేను వెళ్తానని తోస్తాడు. ఈ తోపుడు వాళ్ళ ఎవరి మీద పడిపోతున్నారు? యేసుక్రీస్తు వారి మీద నిజంగా అండి, యేసు ప్రభు అంటే జనాలకు అందుబాటులో ఉన్న వ్యక్తి. ప్రజలందరూ చుట్టూ ఉన్నారు. ఆయన ఏమి వాళ్ళకి అక్కడ మీరు ఉండండి, ఇక్కడ నేను ఉన్నాను, మీకు నాకు డిస్టెన్స్ ఎలా ఉండాలి అని. ఆయన కీర్తి, ఆయన ప్రభు, ఆయన బోధకుడు, ఆయన ఒక ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆయన రోగులను స్వస్థపరిచేవాడు, ఆయన ఒక మంచి బోధకుడు. అయినా సరే సామాన్యుడిగా జీవించాడు, సామాన్యులకు సమీపాన ఉన్నాడు. చూడండి, కాస్త పాపులారిటీ రాగానే ధనికులకు మాత్రమే అందుబాటులో ఉంటారు, కొంత పేదవాళ్ళకి అందుబాటులో ఉంటారు. మరి పేదవాళ్ళకి కలవాలంటే
చాలా టైం పడుతుంది. కానీ యేసు ప్రభు ఎంత పాపులారిటీ సంపాదించినా సామాన్యమైన ప్రజలకు కూడా ఆల్వేస్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవాడు, సామాన్యుడిగా జీవించాడు. యేసు ప్రభు జీవితం మనకి ఏం తెలియజేస్తుందంటే ఎప్పుడూ మనం సింపుల్గా ఉండాలి, సామాన్యంగా ఉండాలి, సాధారణంగా జీవించాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, ఎవరికి దూరంగా. మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండడానికి ఇష్టపడకూడదు, నేర్చుకోవాలి మనం. అది యాక్చువల్గా మనకు ఉండదు, కానీ మనం అది నేర్చుకోవాలి. ఎలా అంటే సాధారణంగా, సింపుల్గా, సామాన్యంగా, అందరికీ అందుబాటులో, అందరితో మంచిగా మాట్లాడే వ్యక్తిగా మనం ఉండాలి. ఒకవేళ మీరు అలాగ ఉన్నారనుకోండి, దేవునికి స్తోత్రం, మీకు మంచి లక్షణం ఉందన్నమాట. లేదు అనుకోండి, అది నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు ద్వారా ఆ లక్షణాన్ని నేర్చుకోవాలి. అది అందరూ కిక్కిరిసి ఆయన మీద పడిపోతున్నారట, అంత అందుబాటులో ఉన్నాడు ఆయన. సరే, ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారంటే నా వస్త్రపు చెంగును ముట్టింది ఎవరు, నాలో నుండి అని ఉందా మాట అక్కడ? చదవండి, నా మాట ఏమనుంది? తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళింది. తనలో నుండి ప్రభావం బయటకు వెళ్ళింది, శక్తి, ప్రభావం బయటకు వెళ్ళింది అని. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అక్కడ యేసు ప్రభుని ముట్టింది ఎంతమంది? అమ్మా, చాలా మందే ముట్టారు, కానీ ప్రభావం ఎంతమందిలోకి వెళ్ళింది? ఒక్కరిలోకి వెళ్ళింది. ఏంటంటే తేడా? అంతమంది ముట్టినా అంతమందిలోకి వెళ్ళలేని ప్రభావం కేవలం ఆ రక్తస్రావం కలిగిన స్త్రీలోనికి మాత్రమే వెళ్ళడానికి కారణం చెప్పండి ఏంటండి? విశ్వాసం, నమ్మకం అన్నమాట. యేసు ప్రభువులో నుండి ప్రభావం మనలోకి రావాలి అంటే మనకి యేసు ప్రభు మీద ఏముండాలి? నమ్మకం, విశ్వాసం అనేది. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించాలి. ఇప్పుడు ఈ వాక్యములో ఉన్న శక్తి, ప్రభావం మనలోకి రావాలి అంటే మనం వాక్యం పట్ల ఏం కలిగి ఉండాలి? విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఒక టెక్స్ట్ బుక్ చదివినట్టుగా మనం చదివితే దాని నుండి ప్రభావం అనేది రాదు. ఒక పేపర్ని చదివినట్టుగా చదివితే, ఒక కథల పుస్తకంలో చదివినట్టు చదివితే అందులోంచి ప్రభావం అనేది మనకు రాదు, శక్తి అనేది రాదు. లేఖనములలోను వాక్యములో ఉన్న శక్తి మనలోకి రావాలంటే, ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఆ వాక్యాన్ని మనం నమ్మడం ద్వారా వస్తుంది. నమ్మకం అనేది చాలా అవసరం అన్నమాట. ఇది నేను మైక్లో చెప్పినంతగా కాదు, మీరు విన్నంతగా కాదు, అది అనుభవించిన వాడికి అర్థమవుతుంది. ఒక వాక్యం ఉందండి, అది నమ్మితే ఒకలా పనిచేస్తుంది, నమ్మకపోతే అలా. ఉదాహరణకి నిన్ను విడువను ఎడబాయను చదివేస్తాం అంతే. నేను చదివాను, మీరు చదివారు, విడువను ఎడబాయను అన్నాడు, అది మీకు కంటతా కూడా వచ్చేసింది, కానీ అందులో ఉన్న శక్తి మీకు తెలియదు. అందుకే మీరు అన్ని విషయాలకి భయపడతాం, అన్ని విషయాలకి మనం భయపడిపోతాం. కానీ నమ్మిన వారు, అది ఆ వాక్యములో నమ్మిన వారికి ఆ వాక్యంలో ఏమొస్తుంది? ప్రభావము, శక్తి వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు ఆ శక్తితో నింపబడతారు, ఏ పరిస్థితులకి భయపడరు. అది నమ్మడం అంటే. నమ్మడం అంటే నేను చెప్పినంతగా కాదు, మీరు విన్నంతగా కాదు. నమ్మటం అంటే అది వేరు, అది అనుభవించిన వాడికే తెలుస్తుంది. నిన్ను విడువను అంటే నా దేవుడు నన్ను విడువాడు ఎడబాడు అనమాట. ఈ మాట నా కోసమే అనమాట. అంటే దేవుడు నన్ను విడువడు ఎడబాడు అనమాట అని అన్నవాడు ఎప్పటికీ భయపడ్డు, ఒంటరితనానికి భయపడ్డు. అంటే ఇంకా మనం భయపడుతున్నాము, పరిస్థితులకి భయపడుతున్నామంటే ఇంకా ఆ మాటను మనం నమ్మలేదని అర్థం. అందులో ఉన్న శక్తి మనలోనికి రాలేదని అర్థం. రాలేదు అంటే ఇంకా మనం ఆ వాక్యాన్ని లోతుగా నమ్మలేదు అని అర్థం. అందుకే చెప్తున్నాను, మైక్లో చెప్పినంతగా కాదు, మీరు విన్నంతగా కాదు. నమ్మకం అంటే వేరు. ఆ నమ్మకం ఎప్పుడైతే కలిగిద్దో వెంటనే ఆ వాక్యంలో నుంచి మనకి శక్తి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. నేను రక్షణ పొందిన కాలంలో నన్ను కొన్ని రక్షణ నిశ్చయత గురించిన కొన్ని సందేహాలు కలుగుతూ ఉండే. అంటే నేను రక్షణ పొందానా లేదా. అప్పుడు కొంతమంది చెప్పినటువంటి కొంతమంది దైవజనులు చెప్పినటువంటి కొన్ని పుస్తకాల్లో చెప్పినట్టుగా వాక్యాన్ని చదవాలి, వాక్యం చదివి నమ్మితే దానివల్ల మన రక్షణ నిశ్చయత కలుగుతారు. నన్ను బాగా బలపరిచినటువంటి మాట ఏంటంటే,
తన్ను ఎందరూ అంగీకరించుదురో అనగా తన నామమందు విశ్వాసం ఉంచుదురో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారమును అనుగ్రహించాను. నాకు డౌట్ వచ్చినప్పుడు అలా పో సాతాను, ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి నేను నమ్ముతున్నాను, నమ్మిన నేను దేవుని బిడ్డను. అప్పుడు ఆ కలవరాన్ని కలిగించే సమయంలో ఆ వాక్యాన్ని నమ్మడం ద్వారా నాకు శక్తి ప్రసరించేది, ప్రభావం నాలోకి వచ్చేది, నన్ను దేవుని బిడ్డగా నిలబెట్టేది. కొన్నిసార్లు సాతాను మనల్ని అవిశ్వాసానికి, గందరగోళానికి గురి చేస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో మనం వాక్యం నుండి శక్తిని పొందొచ్చు, నిలబడవచ్చు. దానికి మనం చేయవలసిందల్లా ఆ వాక్యాన్ని చదివి నమ్మటం. కొన్ని రెఫరెన్స్లు మీకు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయము 29వ వచనం. లేఖనములు గాని లేఖనాల్లో ఉన్న దేవుని శక్తిని గాని ఎరుగక లేఖనాల్లో దేవుని శక్తి ఉంది, మరి అది ఎందుకు మనలో రావటం లేదు? ఎందుకు సర్దుకాయల్లోకి రాలేదు, ఎందుకు పరిచయంలోనికి రాలేదు అని అంటే వాళ్ళు దాన్ని నమ్మలేకపోయారు కనుక, గ్రహించలేకపోయారు, నమ్మలేరు కనుక. మనం కూడా లేఖనాల్లో చాలా శక్తి ఉన్నప్పుడు మరి అది ఎందుకు మనలోకి రావట్లేదు అంటే మనం సరిగ్గా దాన్ని నమ్మకపోవడం. అలాగే రోమపత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. దేవుని శక్తి. సువార్తని మనం చాలా తక్కువగా తీసుకుంటాం. సువార్త ఏముందండి, యేసుప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, అదే కదా కథ అనుకుంటాం. కానీ ఆ సువార్త అనేది ఎప్పుడైనా ఎవరికైనా రక్షణ కలిగించే దేవుని శక్తి. అందులో ఏముంది? దేవుని శక్తి. ఆ శక్తి ఎంత గొప్పదంటే ప్రపంచంలో ఏ భాష మాట్లాడేవాడైనా, ఏ ప్రాంతానికి చెందేవాడైనా, ఏ వ్యక్తినైనా రక్షించగలదు. రక్షించడం అంటే కేవలం రక్షించడం అంటే ఏదో అనుకుంటున్నారు. రక్షించడం అంటే పాపం నుంచి విడుదల కలిగించడం, దేవుని బిడ్డగా మార్చడం. ఆ శక్తి దేంట్లో ఉంది? సువార్తలో ఉంది. మనకి అప్పుడప్పుడు సాతాను ఏం చేస్తుందంటే, మనం కాస్త బైబిల్లో మర్మాలకి, కాస్త సబ్జెక్టులు పెరిగేసరికి మన దృష్టిని ఏం చేస్తుందంటే బైబిల్లో లోతైన సంగతులను గొప్పగాను, మనం మొదట్లో ఉన్న సువార్తని చిన్నగాను చేస్తుంది. చాలా పొరపాటు అది. అందరిలోనూ జరిగే పొరపాటు ఏంటంటే బైబిల్లో చాలా మంచి మంచి సంగతులు, గొప్ప గొప్ప సంగతులు చూడగానే అవి గొప్పవి అన్నట్టు, మనం మొదట్లో రక్షణ పొందినప్పుడు విన్న మాటలేమో చిన్నవి అన్నట్టుగా చేస్తాడు. అలా అనుకోవద్దు ఎప్పుడు కూడా. మనం మొదట్లో విన్న సువార్తె గొప్పదే. మనం మొదట్లో విన్న యేసు ప్రభు సిలువను గురించిన సువార్తె గొప్పది. చనిపోయేదాకా కూడా చెప్పండి, యేసు ప్రభు సిలువను గురించిన వార్తే గొప్పది. మరి పాతది అయిపోయింది, అయితే అయ్యింది. విని 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 ఉన్నాం, విని వండనివ్వండి, అది గొప్ప విషయమే. ఎప్పటికీ క్రైస్తవుడికి ఎప్పుడు కూడా సిలువను గురించిన వార్త ఎప్పుడు కూడా గొప్పదిగా ఉండాలి. ఎందుకనంటే ఏ పరిస్థితిలోనైనా, ఏ ఇబ్బందుల్లోనైనా, ఎక్కడ ఉన్నా మనల్ని కాపాడేది సిలువను గురించిన సువార్త. కాబట్టి సిలువను గురించిన సువార్తను ఎప్పుడు కూడా మన హృదయంలో తక్కువ అంచనా ఇవ్వండి. మేము బైబిల్ కాలేజీలోకి వెళ్ళాక కాస్త మంచి మంచి సబ్జెక్టులు చేసుకున్న తర్వాత అక్కడ యేసు ప్రభుని గురించిన సువార్త చాలా తక్కువగా చేసి మాట్లాడేవాడు. అంటే చిన్నదైపోయింది అది. కానీ అది తర్వాత నాకు తెలిసింది చాలా పొరపాటు. మనకి ప్రారంభము అదే, మనకి శ్వాస అదే, మనకి నడిపింపు అదే, మనకి ముగింపు కూడా అదే. కనుక సిలువను గురించిన సువార్త ఎప్పుడు క్రైస్తవుడికి తక్కువగా అవ్వకూడదు, చిన్నదిగా మారకూడదు. ఎందుకంటే అది నమ్మువారికి దేవుని శక్తి అంటాడు కదా.
సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి నమ్మని వారికి వెరితనమును గాను, నమ్మిన వారికి దేవుని శక్తి అని కొంచెం మార్చానండి. నశించిన వారికి వెరితనము గాను, రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి. అంటే నమ్మని వారికి అదేంటి? వెరితనం. నమ్మిన వారికి అదేంటి? దేవుని శక్తి. కనుక శిలువను గురించిన వార్త ఎప్పుడు తక్కువ అంచనేయకండి. మనకు అదే శక్తి. అసలు మనకి శక్తి ఎక్కడి నుంచి ప్రసరిస్తుంది? ఆ తల్లి, రక్తస్రావం కలిగిన ఆ తల్లికి ఎక్కడి నుంచి వచ్చింది శక్తి? యేసు ప్రభు నుండి వచ్చింది. ఈరోజు క్రైస్తవుడికి ఆత్మీయమైన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? సిలువను గురించిన సువార్తలో నుంచి శక్తి వస్తుంది. అర్థమవుతుందండి? అలా మనం ఎప్పుడు కూడా ఆమె ఎలాగైతే ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుందో, మనం ఎప్పుడు కూడా ఆయన సిలువను ముట్టుకుంటూ ఉండాలి. విశ్వాసం ద్వారా ఆత్మీయంగా ఆయన సిలువను మనం ఎప్పుడు కూడా ముట్టుకుంటూ ఉండాలి. అందుకే క్రైస్తవుడు సిలువను గుర్చిన పాటలు, సిలువను గుర్చిన ధ్యానము చేస్తూ ఉండాలి అని చాలా మంది ఆత్మీయులు చెప్తూ ఉంటారు అన్నమాట. ముందుకెళ్దాం. 35, 36. చదన్నా. భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో. కొన్ని సమయాల్లో పరిస్థితులు మన చేయి దాటిపోతాయి. యాయీరు ఇంటికి వెళ్ళకముందే, యేసుప్రభు ఇంకా ఆయన ఇంటికి వెళ్ళకముందే పాప చనిపోయింది. 12 ఏళ్ల పాప ఏంది? చనిపోయింది. పరిస్థితులు దాటిపోయినాయి. కొన్ని సమయాల్లో పరిస్థితులు మన చేయి దాటిపోయిన తర్వాత కూడా మనం యేసు ప్రభు నందు నమ్మిక ఉంచాలి. అంతే. ఇంకేముంది? మనకు దిక్కుదాచిన పరిస్థితుల్లో, ఇక మనం ఏం చేయలేని పరిస్థితుల్లో, ఇక మనకి ఇక ఏమవుతుందో ఇంకా మనం ఇంకేం చేయలేము అనుకున్న పరిస్థితుల్లో కూడా క్రైస్తవుడు యేసు ప్రభు నందు నమ్మిక ఉంచాలి. అది ఇక్కడ మనకు అర్థం. నమ్మిక ఉంచిన తర్వాత 40 వచ్చింది. యాయీరు నమ్మిక ఉంచాడు, అందుకే యేసు ప్రభు వెళ్ళడం మొదలు. ఒకవేళ యాయీరు నమ్మకపోతే, సర్లే ప్రభా మీరు వెనక్కి వెళ్ళిపోండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను, సమాధి కార్యక్రమాలు అన్నీ చూసుకోవాలి అనేవాడు. నమ్మాడు కనుక యేసు ప్రభు కూడా వెనకాల వెళ్ళాడు. పరిస్థితులు దాటి మన చేయి దాటిపోయిన తర్వాత కూడా మనం యేసు ప్రభుని నమ్మితే ప్రభు ద్వారా గొప్ప కార్యాన్ని మనం చూస్తాం అన్నమాట. 40 వచ్చిన వారందరినీ బయటికి పంపివేసి, రైట్, ఆ మాట మనం తీసుకుందాం. అందరినీ బయటికి పంపివేసి. అసలు ఇంట్లో ఎవరితో నిండిపోయింది? జనసమూహం. యేసు ప్రభు అక్కడికి వెళ్ళకముందే ఇంటిలో చాలా మంది ఒక గుంపు ఉందన్నమాట. ఏంటి ఆ గుంపు అంటే, పిల్లని గ్రోవుని వాయించేవారితోనూ, ప్రలాపించేవారితోనూ, ఏడ్చేవారితోనూ, గొళ్ళు చేసేవారితోనూ నిండిపోయారు. అంటే ఆ పాప చనిపోవడం, ఈ లోపల చుట్టాలందరూ వచ్చేయడం. అలాగే యూదుల సాంప్రదాయ ప్రకారంగా ఎవరైనా చనిపోతే సంగీతాన్ని వాయిస్తారు, ఏడుపు లాంటి రాగం అన్నమాట. అలాగే అక్కడ కొంచెం ఏడుపును పెంచడానికి ఏం చేస్తారన్నమాట, కిరాయి ఏడుపు వాళ్ళు తెచ్చుకుంటారు. అంటే డబ్బులు ఇచ్చి ఏడ్చే వాళ్ళు తెచ్చుకుంటారు అన్నమాట. అక్కడ ప్రలాపించువారు అనే వాళ్ళు అంటారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఏడుస్తారు, ఏడ్చేలా పాటలు పాడుతారు. దానివల్ల కొంచెం ఏడుపు అనేది పెంచుతారు అన్నమాట. అలా వారితో నిండిపోయింది అది. అక్కడ ఆ ఏడుపు సంగీతంతోనూ, ఆ ఏడుపు రాగాలతోనూ, చుట్టాలేమో అది విని అది చూసి వీళ్ళు ఏడవడంతోనూ ఇలా ఏడ్చేవారితో ఆ ఇల్లు నిండిపోయింది. అయ్యో 12 ఏళ్ల పిల్ల చనిపోయింది, మా చిన్న బిడ్డ చనిపోయింది అని ఆ ఇల్లంతా కూడా ఏడ్చేవారితోనూ, ఏడుపు రాగాలతోనూ, ఏడుపు సంగీతంతోనూ నిండిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళందరినీ ఏం చేశాడట? అందరినీ బయటికి పంపి అప్పుడు ఆయన లోపలికి వెళ్ళాడు. అంటే యేసు ప్రభు ఇంట్లోకి వెళ్ళాలి అంటే ముందు ఆ ఏడుపు కొట్టి వాళ్ళందరినీ బయటికి పంపించాలి. ఏంటి ఈ ఏడ్పు వారు ఎవరు? ఈ ఏడ్పు రాగాలు ఏంటి? ఏడ్పు సంగీతం ఏంటి అని అంటే, మన జీవితంలోనికి యేసు ప్రభు
రావాలి అంటే మనలో ఉన్న ఆ ఏడ్పు రాగాల్ని, ఆ ఏడ్పు సంగీతాన్ని బయటికి పంపించాలి. అదేంటంటే మనిషికి ఐహిక విచారం అంటారు. ఏమంటారు దీన్ని? ఐహిక విచారం. ఆ ఏడ్పు గొట్టుతనాన్ని, ఆ ఏడ్పుతనాన్ని, ఈ గొల్లు చెయ్యుతనాన్ని మనం బయటకు తీసి పంపించేయాలి. లేనిదే యేసు ప్రభు మనలోనికి రాడు. మనిషిలో ఉన్న ఈ ఈ గొల్లు చేయడం, ఈ ఏడ్పు అంటే ఏంటంటే, ఈ గొల్లు చేయడం అంటే ఏంటంటే, నేను ఇల్లు కట్టుకోలేకపోయాను అని కొంతమంది ఏడుస్తూ ఉంటారు. నేను ఎవరిని ఒప్పించట్లేదండి, మనిషిలో ఉండే ఐహిక విచారాలు చెప్తున్నాను. నాకు సరైన భర్త దొరకలేదు అని ఏడుస్తూ ఉంటారు కొంతమంది, మనసులో బయటికి చెప్పుకో. నాకు సరైన భార్య దొరకలేదు అని జీవితకాలం అంతా బాధపడతారు. నాకు సరైన నాకు పిల్లలు పుట్టలేదు అని కొంతమంది ఏడుస్తూ ఉంటారు. నేను సరిగ్గా చదువుకోలేకపోయాను అని ఏడుస్తూ ఉంటారు. చదువుకున్నా నాకు మంచి ర్యాంక్ రాలేదు అని ఏడ్చేవాళ్ళు ఉంటారు. ఎంత చదివితే ఏం లాభం, నాకు ఉద్యోగం రాలేదు, ఉద్యోగం దొరకలేదు, ఉద్యోగం కూడా సంపాదించుకోలేకపోయినాయి అని ఏడుస్తూ ఉంటారు. కొంతమందికి ఆస్తి సంపాదించుకోలేకపోయినా అని ఏడుస్తూ ఉంటారు. కొంతమందికి నేను మరి ఈ జీవితంలో నేను పలానా సాధించలేకపోయాను అని ఏడుస్తూ ఉంటారన్నమాట. ఇల్లు లేదనో, భర్త సరిగ్గా లేడనో, భార్య సరిగ్గా రాలేదనో, పిల్లలు పుట్టలేదనో, పిల్లలు పుట్టిన ఆడపిల్లలే పుట్టారనో, మగపిల్లలు పుట్టలేదనో ఉంటారండి. ఇవన్నీ కూడా ఇలాంటి ఏడుపులని మనుషుల్లో రకరకాల ఏడుపు. చదువులు ఫెయిల్ అయిపోయానను, లేదా ఉద్యోగం సంపాదించుకోలేకపోయానను, లేకపోతే సమాజంలో ఒక పలుకుబడి తెచ్చుకోలేకపోయాను, సంపాదించుకోలేకపోయినాను, ఇలా ఎన్నో రకరకాల బాధలు మనిషిలో ఉంటాయి అన్నమాట. నేను చెప్తున్నానండి, ఇలా లోకరీత్యా బాధపడిన వాళ్ళ జీవితంలోనికి యేసు ప్రభు లోపలికి రాలేడు. మనిషి వీటి గురించి బాధపడినంత కాలము ఆ మనిషిలోనికి యేసు ప్రభు రాలేడు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే, యాయిరు, మొదట నీ ఇంటిలో నుంచి ఆ గొల్లు చేయి వారిని బయటికి పంపించు అని. అప్పుడు యాయిరు వెంటనే కలగజేసుకుని, ఆ గొల్లు చేయవారులారా, పిల్లల గ్రోహం ఊహించి వారులారా, ప్రలాపించి వారులారా, మీరందరూ ఒక్కసారి బయటికి రండి అని చెప్పారు. అంతే కదండి, యజమానుడు చెప్తాను కదా వాళ్ళందరూ బయటకు వస్తారు. కనుక ఆ యజమానుడు చెప్పాడు అందరూ బయటికి రమ్మని. వాళ్ళందరూ బయటకు వచ్చాకే అప్పుడు యేసు ప్రభు లోపలికి అడుగు పెట్టాడు. కనుక ఐహిక విచారాలతో బాధపడేవారు, జీవితంలో లోకంలో ఉన్న విషయాల గురించి ఎప్పుడు విచారపడేవారి జీవితంలోనికి యేసు ప్రభు ఎప్పటికీ అడుగు పెట్టలేడు. ఏ రోజైతే మనం ఈ లోక సంబంధమైన విచారాలతో మునిగిపోయి ఉంటామో ఆ రోజు నుంచి కాబట్టి మనలో ఉండే విచారం ఏంటంటే ఈ లోక సంబంధమైన విచారాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడు ప్రభు అప్పుడు మనలోనికి ఇంకొక మంచి మాట చెప్తాను. మన బాధ ఐహిక విచారాలతో మొదలుపెట్టిన అది ఆత్మీయ విచారంగా మారింది. నా జీవితంలో జరిగిన గొప్ప కార్యం ఏంటంటే అది నా విచారం అసలు యాక్చువల్గా ఆత్మీయ విచారం అయితే కాదు. నాలో అసలు లోకరీత్య విచారం మొదలైంది. అసలు ఏంటి జీవితం, ఏంటి బ్రతుకు అని ఒక బాగా బాధాకరమైన విషయంలోకి నేను వెళ్ళిపోయాను. అది ఆ విచారం మెల్లమెల్లగా ఏమైందంటే ఆత్మీయ విచారంగా మారింది. ఆత్మీయ విచారంగా మారడం వల్ల నేను మారు మర్చిపోయాను. కనుక ఐక్య విచారాలు అనేవి మెల్లగా ఆత్మీయ విచారంగా మారగలిగితే మంచిదే. కనుక ఐక్య విచారాలు వల్ల నేను సరిగ్గా లోకంలో ఇలా లేదు, ఇలా లేదు, ఇది లేదు, ఇది లేదు అనే బాధ నుంచి ఆ బాధ కాస్త ఎలా మారాలి? ఆత్మీయ విచారంగా మారాలి. ఏంటి ఆత్మీయ విచారం అంటే, అయ్యో నా ఆత్మ పాపంలో ఉంది, నేను చనిపోతే నేను దేవుని దగ్గరికి వెళ్ళలేనే, అయ్యో నేను చనిపోతే నా ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది,
అయ్యో నేను ప్రభు రక్షణ పొందకుండానే చచ్చిపోతానేమో, ఆయన గొప్ప కృపను నేను పొందకుండానే వెళ్ళిపోతానేమో, ఆ బంగారు లోకానికి నేను వెళ్లకుండా పోతానేమో అనేటువంటి విచారం అనేది మనలోకి రాదు. పాపం చేత ఓడించబడుతున్నాను, ఈ పాపం నుంచి విడుదల పొందకుండానే నేను కన్నుమూస్తానా ఏంటి అనే విచారం అనేది మనలోకి రాదు. దీన్ని ఆత్మీయ విచారం అంటారు. చెప్పండి, ఏమంటారు? మరి ఈ ఇంతకుముందు చెప్పినవన్నీ ఇహలోక విచారాలు, తర్వాత ఇవేంటి ఐహిక విచారాలు, ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఐహిక విచారాలు ఉంటే యేసు ప్రభు లోపలికి రాడు. ఆత్మీయ విచారం ఉంటే మాత్రం యేసు ప్రభు లోపలికి వస్తాడు. అందుకే ఐహిక విచారాలన్నీ బయటికి పంపండి అన్నాడు ప్రభు. వాళ్ళందరూ బయటికి వెళ్ళాకే అప్పుడు యేసు ప్రభు లోపలికి వెళ్తాడు. కనుక మనలో నాకు ఆడపిల్లలే పుట్టారే, నాకు ఇల్లు లేదే, లేకపోతే నాకు ఇలా ఉందే, ఉద్యోగం రాలేదే, లేకపోతే ఇదేని కట్నం సరిగ్గా ఇవ్వలేదే, నాకు ఇలాంటి విచారం, ఏ విచారమైనా సరే, ఇహలోకపరమైన విచారాలు ఏదన్నా సరే బయటికి పంపించేయాలి. అప్పుడు కానీ ప్రభు లోపలికి రాడు. రైట్, ప్రభు లోపలికి వచ్చాడా, అప్పుడు ఆ చంటి బిడ్డ చనిపోయి ఉంది, జీవంలా ప్రాణం లేక చచ్చిపడి ఉంది. ఆ చంటి బిడ్డను ఆయన ముట్టి, అమ్మా చిన్నదానా లేవు అన్నాడు. అంతే, ఆ మాటతో ఆమెలోకి జీవం వచ్చింది, ప్రాణం వచ్చింది, లేచి నిలబడింది, కూర్చుంది, నిలబడి నడవసాగింది. చనిపోయిన ఆ బిడ్డ తిరిగి లేచింది. 12 సంవత్సరాలు ఆ బిడ్డ చనిపోయింది, తిరిగి బ్రతికింది. యాయిరు కుటుంబంలో గొప్ప అద్భుత కార్యం అండి. ఎంత గొప్ప అద్భుత కార్యం అంటే, అసలు చనిపోయినటువంటి ఆ బిడ్డ బ్రతకడం అనేది చాలా గొప్ప కార్యం. అంత గొప్ప కార్యం జరిగిన, ఇంత గొప్ప కార్యం ఎలా జరిగింది అని అంటే, యాయిరులో ఏం చూసాం మనం? విశ్వాసము, విధేయత, అదే తగ్గింపు, బ్రతిమాలి అడగదు. మరి యాయిరు తన జీవితంలో ఎవ్వరూ వాళ్ళ జీవితంలో చూడాలని గొప్ప కార్యాన్ని చూడడానికి గల కారణం ఏంటంటే విశ్వాసము, దీనత్వము, బ్రతిమాలటం, ఈ 3 అవసరం. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడో చూద్దాం. 43వ వచనం, జరిగినది ఎవనికి తెలియకూడదని ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పాడు. తిరిగి బ్రతికిన చంటిపెట్టికి ఏం పెట్టమంటున్నాడు? ఆహారం. కనుక ఆత్మీయంగా తిరిగి బ్రతికిన వారికి, రక్షణ పొందిన వారికి వెంటనే కావాల్సింది ఏంటనమాట? ఆహారం అనేది కావాలి. అదే ఆత్మీయ ఆహారము, దేవుని వాక్యం. పిల్లలు పుట్టగానే వాళ్ళు ఏం కోరుకుంటారు? పాలు. కేవు కేవు అని కేకలేస్తారే, దానికి అర్థం ఏంటి? పాలు, పాలు అని అర్థం అనమాట. రైట్. వెంటనే ఆ పాలు ఎలా తీసుకోవాలన్న విషయం పిల్లలకి ఎవరైనా నేర్పిస్తారా? నేర్పించవసరం, వాళ్ళకి సహజంగానే ఉంటుంది. పాలు తాగాలనే కోరిక, పాలను ఎలా తాగాలనేటువంటి నైపుణ్యం పిల్లలకు పుట్టుకతోనే వచ్చేస్తుంది. ఆ తల్లి నుంచి వాళ్ళు పాలను తీసుకుంటారు. పుట్టగానే బిడ్డలు వెంటనే కోరుకునేది పాలు. అలాగే క్రీస్తులో తిరిగి జన్మించిన వారు వెంటనే కోరుకోవాల్సింది వాక్యం. వాక్యం తాగాలి. మీరు రక్షణ పొందారా? మీరు ఆత్మీయంగా తిరిగి జన్మించారా? అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిపడి ఉన్న మనల్ని క్రీస్తుతో కూడా తిరిగి బ్రతికించాను. ఒకవేళ మీరు క్రీస్తుతో పాటు తిరిగి బ్రతికారా రక్షణ పొందడం ద్వారా? అయితే రక్షణ పొందిన కాడి నుంచి దేవుని వాక్యాన్ని బాగా తీసుకోవాలి. ఎంత పాలు బాగా తిగితే, ఎంత పాలు బాగా తాగితే, ఎంతగా ఆహారాన్ని తింటే ఆ మనిషి అంత బలంగా ఉంటాడు, శక్తి కలిగి ఉంటాడు. కాబట్టి ఎవరైనా పోట్లాటకు వచ్చినా తిరిగి పోట్లాడగల. మరి ఆహారం సరిగ్గా తీసుకొని వాడు బలహీనుడిగా ఉంటాడు. ఎవరైనా పోట్లాటకు వస్తే డామును పడిపోతాడు. అలాగే మనం ఆత్మీయంగా బలంగా ఉండాలంటే, ప్రతి చిన్న పాపానికి మనం ఓడిపోకుండా ఉండాలి అంటే, మనం ప్రతి విషయంలోనూ శక్తి కలిగి నిలబడాలి అంటే దేవుని వాక్యాన్ని బలంగా తీసుకోవాలి. నిజంగా ఎవరైతే రక్షణ పొందగానే, నిజంగా అండి, ఒక పాప, ఒక చిన్న బిడ్డ పుట్టగానే పాలు పట్ల అపేక్ష ఎలా ఉంటుందో, అలాగే రక్షణ పొందిన వారికి దేవుని వాక్యం మీద అంత అపేక్ష ఉంటుందండి. ఉండాలి. చక్కగా దేవుని వాక్యం చదవాలి, చదవాలి, చదవాలి. నా దేవుని గురించి నేను రక్షణ పొందాను, రక్షణ పొందిన తర్వాత నా దేవుడు నా వాక్యంలో ఏం చెప్పాడు అనేటువంటి.
చాలా మంది ఆత్మీయంగా బలహీనంగా ఉండడానికి, వెనకబడిపోవడానికి, ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోవడానికి, ప్రతి చిన్న పాపానికి ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని సరిగ్గా చదవరు. చాలా మంది రక్షణ పొందిన తర్వాత దేవుని వాక్యాన్ని చదవకుండా పెళ్ళిళ్ళకి, ఆటలకి, ఈట్లకి తిరిగేసి సమయం అంతా కూడా లోకంలో గడిపేసి ఉన్న రక్షణ పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి రక్షణ పొందిన తర్వాత అక్కడికి ఇక్కడికి తిరగకూడదు, టీవీలు గీవీలు చూడకూడదు. దేవుని వాక్యాన్ని ఫస్ట్ దేవుని వాక్యాన్ని బాగా చదివేయాలి. ఎంత బాగా చదివితే వాళ్ళు విశ్వాస జీవితంలో అంత బలంగా ఉంటారు అనమాట. కనుక రక్షణ పొందిన తర్వాత ఊళ్ళంట తిరగడాలు, లేకపోతే టీవీ పక్కన తిరగడాలు, సినిమాలకు తిరగడాలు, స్నేహితులతో షికార్లు తిరగడాలు చేయకూడదు అనమాట. రక్షణ పొందిన తర్వాత ఎంత వీలైతే అంత వాక్యం బాగా చదవాలి. అలా ఉన్నవాళ్ళు చూడండి సాధారణంగా పడిపోరు, బలంగా ఉంటారు. చూడండి ఊళ్ళంట తిరిగిన వాళ్ళు ఏమవుతారు, మరలా ఊళ్ళన్నీ తిరిగి వచ్చే లోపల ఉన్న రక్షణ పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి కొంతమంది ఊళ్ళకి వెళ్ళి అక్కడికి వెళ్ళి టీవీలు చూసి సినిమాలు చూసేసి వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నమాట. అంటే కొన్ని చెప్తున్న ప్రమాదకరమైన పరిస్థితి. దేవుని వాక్యాన్ని విని బలంగా ఉంటాము, అదే ఆ వాక్యం చదవకపోతే బలహీనంగా తిరిగి పుట్టిన తిరిగి బ్రతికిన ఆ బిడ్డకి ఆహారం ఎంత ముఖ్యమో అలాగే తిరిగి జన్మించిన వ్యక్తికి కూడా దేవుని వాక్యం అంత అవసరం. ఇవి ఈ సందర్భం నుండి మనం నేర్పుతున్న పాఠాలు. ఏం నేర్చుకున్నాము? యాయీరులో ఉన్న గొప్ప కార్యం. యాయీరులో ఏం చూసాం మనం అండి? విశ్వాసము, దీనత్వము, బ్రతిమాలి అడగటం, ఇది మనం చూసాం. తర్వాత రక్తస్రావం కలిగిన స్త్రీలో ఏం చూసాం మనం? ప్రభావం ఆమెలోకి వచ్చింది కదా, రైట్. విశ్వాసం చూసాం. ప్రభావం ఆమెలోకి ఎందుకు వచ్చింది అంటే ఆమెలో ఉన్న విశ్వాసం. అందరూ ముడుతున్నారు కానీ ఈమెలోనికి ప్రభావం రావడానికి కారణం ఏంటంటే యేసు ప్రభువులో ఉన్న విశ్వాసం. దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యంలో శక్తి ఉంది. దేవుని వాక్యంలో ఏముంది? దేవుని శక్తి ఉంది. మరి అది అందరం చదువుతున్నాం కదా, మరి అందరికీ ఎందుకు రావట్లేదు? పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ చదువుతున్నామా లేదా? మరి నాకెందుకు రావట్లేదు ఆ శక్తి? నాలోకి ఎందుకు ప్రవహించట్లేదు? చెప్పండి. నమ్మకం అనేది కాదు. దేవుని వాక్యంలో ఉన్న దేవుని శక్తి మనలోకి ప్రవేశించాలంటే మనకి ఏముండాలి? వాక్యం పట్ల నమ్మకం అనేది ఉండాలి, విశ్వాసం. తర్వాత గొల్లు చేయవారు, మనం ముఖ్య విషయం అన్నాం. గొల్లు చేయవారు బయటికి వెళ్ళాలి. ఏంటా గొల్లు చేయవారు అంటే? ఐహిక విచారం. ఐహిక విచారాల్ని ఇప్పుడు నేను అడుగుతున్నాను చూడండి. ఈ గొల్లు చేయవారు ఉండడం వల్ల ఎవరు లోపలికి వెళ్ళైపోయారు? ప్రభు లోపలికి వెళ్ళారు. అంటే ఐహిక విచారాలు, చెప్పండి, ఐహిక విచారాలు యేసు ప్రభుని లోపలికి రానివ్వు. ఐహిక విచారాలు యేసు ప్రభుని లోపలికి రానివ్వు. ఇప్పుడు మీరు అడుగుతారు, మరి యేసు ప్రభు లోపలికి రావాలంటే నేనేం చేయాలండి అని. ఏం చేయాలంటే మీరే చెప్పండి. ఏం చేయాలి? ఐహిక విచారాల్ని బయటికి పంపించాలి. పంపిస్తేనే కానీ అప్పుడు యేసు ప్రభు లోపలికి వస్తాడు. కాబట్టి ఆత్మీయులకి ఐక్య విచారాలు ఉండకూడదు, కానీ ఏముండాలి? ఆత్మీయ విచారం ఉండాలి. ఆ పక్కన ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు డబ్బులు ఎదిగిపోతున్నారే అనే విచారం ఉండకూడదు. ఒక సిస్టర్ గారిని చూసి ఈమె ఆత్మీయంగా బాగా ఎదిగిపోతుంది, ప్రార్థనలో ఎదిగిపోతుంది, వాక్యంలో ఎదిగిపోతుంది అని చూసి మనకి విచారం వచ్చేయాలన్నమాట. అర్థమవుతుందండి? వాళ్ళు ఇంకా ఆత్మీయంగా నాకంటే వెనకాల వచ్చారు, బాప్తీసం తీసుకొని క్రీస్తు సంఘానికి వచ్చి నిన్న కాక మొన్న వచ్చారు. వాళ్ళు ఆత్మీయంగా ఎదిగిపోతున్నారు, నేనేంటి ఇలా ఉన్నాను, నేనేంటికి వెనకబడిపోయాను, ఇలాంటి విచారం ఉందా మీలో? వెరీ గుడ్, ఉండాలి. నాకంటే వెనకాల వ్యాపారం మొదలెట్టారు, వాళ్ళేం బిల్డింగ్ కట్టేసుకున్నారు, ఈ విచారం అవసరం లేదు మనకి. క్రైస్తవుడికి ఉండవలసిన విచారం ఏంటంటే ఆత్మీయ విచారం అనేది ఉండాలి. ఆత్మీయ విచారం. తర్వాత తిరిగి బ్రతికిన బిడ్డకు ఏం పెట్టమన్నాడు? యేసు ప్రభు ఆహారం పెట్టమన్నాడు. అలాగే యేసు ప్రభులో తిరిగి జన్మించిన వారికి దేవుని వాక్యం అనే ఆహారం చాలా అవసరం. వాక్యం పెట్టాలి. ఇవి మనం నేర్చుకున్న విషయం. ప్రార్థన చేసుకుందాం. ఇందులో ఏ విషయం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడో నాకైతే తెలియదు, కానీ మీరు స్పందిస్తారా? మరి మీతో దేవుడు మాట్లాడిన కోణంలో మీరు స్పందించి దేవునికి ప్రార్థన చేయండి. నేను ఈ విషయంలో
తండ్రి, నాకు ఈరోజు నీ అమూల్యమైన మాటలు నాకు అందించినందుకు స్తోత్రాలు తండ్రి. నీ దాసును బలపరిచి మీరు ఇచ్చిన మాటల్లో నాతో నువ్వు ఈరోజు ఇలా మాట్లాడావు ప్రభా. నాకు అవసరమైన ఈ